కేబినెట్ మార్పు వారికి ఉంటుందా ఓదార్పు? తెలంగాణ కేబినెట్ విస్తరణపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఎవరు అవుట్ ఎవరు ఇన్ అన్న టాక్ నడుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ ఫోకస్ మొత్తం తెలంగాణే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. తెలంగాణలో ఈసారి కేబినెట్ విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశముందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పనితీరు బాగాలేని మంత్రులను తొలగిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో ఆ మంత్రి పని అవుట్, ఈ మంత్రి పని అవుట్ అంటూ కాంగ్రెస్ లోని పలు గ్రూపులు చర్చించుకుంటున్నాయి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు మే 4న ముహూర్తం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈసారి అన్ని జిల్లాలకు మంత్రివర్గంలో అవకాశం రానుంది. ఇప్పటి వరకు కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు అవకాశం రాలేదు. నిజామాబాద్ నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. గతంలో టీఎస్ పీసీసీ చీఫ్ గా మంత్రిగా పనిచేశారన్నారు. తనకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. ఈయన సామాజిక వర్గానికి చెందిన మధుయాష్ కి కూడా రాహుల్ స్థాయిలో లాబింగ్ జరుపుతున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి క్యూలో ఉన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈసారైనా తనను అధిష్టానం కరుణిస్తుందా లేదా అన్న టెన్షన్ లో ఉన్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ మాటిచ్చిందని, ఈసారి ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ కోటా నుంచి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే తేజావత్ రామచంద్ర నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న బాలునాయక్ కు రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉండడం కొంత ఇబ్బందికరంగా మారింది. డోర్నకల్ ఎమ్మెల్యే తేజావత్ రామచంద్ర నాయక్ కు ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. కానీ తేజావత్ రామచంద్ర నాయక్ ను డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టలేదు. దీంతో ప్రమోషన్ ఇచ్చి మంత్రిగా అవకాశం ఇస్తారన్న ప్రచారం నడుస్తోంది. మరోవైపు కొంతమంది మంత్రులకు ఉద్వాసన తప్పదు అనే చర్చ ఊపందుకుంది. పనితీరు సరిగ్గా లేకపోవడం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తప్పించి వారి స్థానంలో అదే సామాజిక వర్గం వారికి ఛాన్స్ ఇస్తారన్న చర్చ కొనసాగుతోంది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో చూపించిన విధంగా మంత్రివర్గ విస్తరణలోనూ సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు చూపిస్తారన్న టాక్ వినిపిస్తోంది.